సార్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక వర్తకుడు ఒక వస్తువును 30% లాభానికి అమ్మాడు. అతడు దానిని 352 తక్కువకు అమ్మితే 352 తక్కువ రూపాయలకు అమ్మితే అతనికి 20% మాత్రమే లాభం వచ్చి ఉండేది. ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత? సార్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఎందాక తీసుకున్నట్టుగానే సేమ్ తీసుకోండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంటుందని చెప్పాను. ఈ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుందని చెప్పాను? 100 తీసుకోవాలి అని చెప్పాను సార్ ఆల్రెడీ. ఓకేనా? 100 తీసుకుంటాం. ఇక్కడ నెగిటివ్ వస్తే నెగిటివ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ 30% లాభం అన్నాడు, మళ్ళీ 20% లాభం అన్నాడు. లాభం ఎక్కడ ఉంటుంది సార్? ప్రాఫిట్ ఈ సైడ్ ఉంటుంది. ప్రాఫిట్ అనేది ఈ సైడ్ ఉంటుంది. 30-20 ఇక్కడ 20 తీసుకుంటే ఇది 10-20 30 తీసుకుంటే ఇది 20 ఇది 30 రెండు ప్రాఫిట్లో ఉన్నాయి కాబట్టి ఈ డిస్టెన్స్ ఇచ్చారు. ఈ డిస్టెన్స్ వచ్చేసి 352 రూపాయలు ఇచ్చాడు. అంటే చూడండి సార్ డిఫరెన్స్ చూడండి. 30% లాభము 20% లాభము అన్నాడు. రెండు లాభాలే కాబట్టి లాభం 30లో 20 పోతే 10% సార్. 10% వచ్చేసి సార్ ఆడిబుల్ సార్, వాయిస్ ఆడిబుల్, ఇట్స్ ఆడిబుల్. యా సార్ చూడండి ఒకసారి. 10% వచ్చేసి 352 అయితే 100% ఎంత అని అడిగాడు సార్. ఓకేనా? 10% వచ్చేసి 352 అయితే 100% ఎంత అంటే 3520. ఇక్కడ 0 ఎక్స్ట్రా ఉంది. ఓకేనా? 0 తీసుకుంటే 3520 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఇది ఫస్ట్. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇది ఎందాక ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా సార్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్లో ఎంత వచ్చిందంటే మనం 75%కి 14,400 తీసుకున్నాం. 120%కి ఎంత అని అడిగాం. ఓకేనా సార్? క్యాన్సిలేషన్ చేసేటప్పుడు చూడండి ఒకసారి. 5 1s 5 5s 5 2s 5 4s. ఓకేనా సార్? మళ్ళీ క్యాన్సిల్ అవుతుందా? 3 5s 3 8s తీసుకున్నాం. ఓకేనా సార్? 3 8s తీసుకున్నప్పుడు 5 8 వచ్చింది. ఇప్పుడు చూడండి సార్ 8 into 14,400/5 తీసుకున్నాం సార్. 5తో క్యాన్సిల్ చేస్తే 5తో చూడండి 5 2s 5 8s 5 8s 0. ఓకేనా సార్? 5 2s 10 40 44 రిమైనింగ్, 5 8s 40, మళ్ళీ 4 రిమైనింగ్ 40, 5 8s 40 0 0. ఓకేనా సార్? 8 ఏది ఉందో 8 మల్టిపుల్ ఆన్సర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. 8 మల్టిపుల్ సార్. 8 మల్టిపుల్ ఆన్సర్ అంటే ఏముంటుంది? ఆల్రెడీ మనం డివిజిబిలిటీ రూల్ చూసాం. ఓకేనా సార్? డివిజిబిలిటీ రూల్. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8? 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో డివిజిబుల్ కావాలి. ఓకేనా సార్? చూడండి ఇక్కడ 40 8 డివిజిబిలిటీ రూల్. ఇక్కడ 8 1s 8 8 2s 16. ఇది కూడా పాసిబుల్. 3 డిజిట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది మాత్రం కాదు సార్. ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తాం. ఇది మాత్రం కాదు. ఈ 3లోనే ఆన్సర్ ఉంది. మళ్ళీ అగైన్ చూడండి సార్ ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇలా 3 వచ్చినప్పుడు ఆన్సర్ చేయడమే ఈజీగా ఉంటుంది సార్. ఆన్సర్ వచ్చేసి 2880 into 8 వచ్చేసి సార్ 8 చూడండి 0 8 8s సార్ 48 ఉండే అవకాశాలు ఉన్నాయి. 23,040 ఉండే అవకాశం ఉన్నాయి. లాస్ట్ పాసిబుల్ అవుతుంది.
ఓకేనా సార్, ఆన్సర్ చేయండి. నెక్స్ట్ సార్, సార్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ సార్ వేరే మోడల్ చూడండి ఒక్కసారి. మోడల్ చేంజ్ అయింది. వేరే మోడల్ వచ్చేసి మనం కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ చూడండి సార్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంటుంది, ఇలా వెళ్తే ప్రాఫిట్ వస్తుందని చెప్పాం. సెల్లింగ్ ప్రైస్, దీనికి ప్రాఫిట్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాం. ఓకేనా సార్. సెల్లింగ్ ప్రైస్ 50 రూపాయలు అయితే కాస్ట్ ప్రైస్ 45 రూపాయలు అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్గా 45 రూపాయలు కొని 50 రూపాయలకి అమ్మితే ప్రాఫిట్ ఎంత వచ్చింది సార్ అంటే 5 రూపీస్ అని చెప్పాం. కానీ వాడేమన్నాడంటే కాస్ట్ ప్రైస్ మీద కాదు, నాకు సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ కావాలి అంటాడు. నేను ఇంత ధరకు అమ్మాను, నాకు ఇంత లాభం వచ్చింది అంటాడు. ఆ లాభ శాతం ఎంత? ఓకేనా సార్. ప్రాఫిట్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. చూడండి సార్ ఒకసారి చూడండి. అమ్మకపు ధర రెట్టింపు అయిందంట, అయితే లాభం 3 వచ్చింది. లాభం 3 ఇచ్చింది. లాభ శాతం ఎంత అన్నాడు సార్. సార్ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ ఉందంట. ఈ ప్రాఫిట్కి సేల్స్ చేసాం. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది సార్? సిపికి ఎస్పికి డిఫరెన్స్ ఉంటుంది. సార్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 3 ప్రాఫిట్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ 3, ఓకేనా. 3 తీసుకోవాలి సార్. 3 ఎస్పి ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ చూడండి సార్, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి 3 లాభం వచ్చింది, 3 సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. అంటే ఇది చూడండి ఒక్కసారి, 3 ఎస్పీలు అంటే ఒక సిపి తీసేయాలా సార్? ఒక సిపి ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ అనేది ఫైనల్గా 2 ఎస్పీ అవుతుంది. ఓకేనా సార్, ఎందుకంటే ఒక సిపి తీసేసాం కాబట్టి. ఇప్పుడు ప్రాఫిట్ టు 2 సెల్లింగ్ ప్రైసెస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 2 ఉంది సార్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 2 ఉంది, కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ ఎంత ఉందంటే 1 ఉంది. ఓకేనా సార్. క్వశ్చన్ లాస్ట్కి ఫైనల్గా ప్రాఫిట్ వచ్చేసి ప్రాఫిట్కి 2 సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత అంటే 1. ఓకేనా సార్. మొత్తం టోటల్గా చూసుకుంటే 1/1% ప్రాఫిట్ వచ్చేసి 1 పార్ట్ వచ్చింది, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1 పార్ట్ వచ్చింది. ఇంటూ శాతం అడిగాడు. శాతం అడిగితే 100 తీసుకోవాలి సార్. 100/100, 100/1 = 100% సార్. ఓకేనా సార్. లైవ్లో ఉన్న వాళ్ళు చూడండి ఒకసారి. సార్ ఇట్స్ ఆడిబుల్ వాయిస్ చెప్పండి సార్ ఒకసారి. సార్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓకేనా సార్. ఇది వచ్చేసి 100%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక కార్ డీలరు ఒక కారును 7,60,000కు అమ్మి కొంత నష్టం పొందాడు. ఒకవేళ దానిని 9.2 లక్షలకు అమ్మితే అతని లాభం ప్రస్తుత నష్టానికి 3 రెట్లు అయ్యి ఉండేది. అయితే ఆ కారు యొక్క కొన్న ధర ఎంత అని అడిగారు. సార్ ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇది ఉంది సేమ్ కాన్సెప్టే సార్. ఇక్కడ సిపి తీసుకున్నాం. సిపి ఎంత అంటే 100 తీసుకున్నాం. ఇప్పుడు అతను 7.6 లక్షలకు అమ్మాడంట సార్. 7.6 లక్షలు అమ్మితే నష్టం వచ్చింది కాబట్టి ఇక్కడ వేసాం 7.6 లక్షలు. ఒకవేళ దానిని 9.2 లక్షలకు అమ్మితే ఓకేనా సార్, ప్రాఫిట్ వచ్చిందా లాభం వచ్చిందా అంటే నష్టానికి లాభం ఎంత వచ్చిందంటే ప్రస్తుత నష్టానికి 3 రెట్లు
3 రెట్లు అంటే ఇక్కడ 3x తీసుకున్నాం సార్. ఇక్కడ 3 రెట్లు అంటే ఇక్కడ ఎన్ని రెట్లకు సార్? ఒక వాల్యూకి 3 రెట్లు నష్టం వచ్చింది. ఓకేనా సార్? ఇక్కడ x, ఇక్కడ 3x, మొత్తం ఎంత సార్? 4x. దీనికి డిఫరెన్స్ ఎంత అంటే నష్టానికి లాభానికి డిఫరెన్స్ ఎంత అంటే 4 పార్ట్స్. 4 పార్ట్స్కి వాల్యూ ఎంత అంటే 9.2 లక్షలు. 9.2 లక్షల్లోంచి 7.6 లక్షలు తీసేయాలి. ఓకేనా? 9.2 లక్షల్లోంచి 7.6 లక్షలు తీసేసాం. ఓకేనా సార్? ఇప్పుడు ఎంత వచ్చింది సార్? సార్ చూడండి ఒక్కసారి సార్, మొత్తం ఎంత వస్తుంది? 12లో 6 పోతే 6, ఇక్కడ 8 ఉంటుంది, 16 వచ్చింది. ఓకేనా సార్? 16 వస్తుంది. 16 వచ్చినప్పుడు4x = 4 పార్ట్లు వచ్చేసి 1.6 అయితే x ఎంత అంటే 4 16, 0.4 వాల్యూ అంటే 40,000 రూపాయలు వచ్చింది. 0.4 అంటే ఎంత వస్తుంది సార్? 40,000 రూపాయలు. ఒక x వచ్చేసి 40,000 రూపాయలు అయితే 40,000 రూపాయలు సార్. దీన్ని ల్యాక్స్లో కన్వర్ట్ చేస్తే 0.4 వస్తుంది. ఇప్పుడు వాడు ఏమడిగాడంటే కార్ కొన్న ధర, కాస్ట్ ప్రైస్ సిపి = 100% వచ్చేసి ఎంత తీసుకోవాలంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 7.6 lakhs ఆల్రెడీ లాస్ట్లో ఉంది. దానికి 0.4 ఎక్స్ వాల్యూ వచ్చేసి 0.4గా తీసుకున్నాం. అది మనకు లాస్ వచ్చింది. మొత్తం యాడ్ చేస్తే 8 లక్షలు అనేది కార్ కాస్ట్ వాల్యూ అవుతుంది. ఓకేనా సార్? ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక వస్తువు పైన లాభం 120 రూపాయలు, 120% వచ్చింది సార్. కొన్న ధరను పెంచడం వల్ల అమ్మక ధర మార్చకుండా కొనుగోలు ధరను 10% పెంచడం వల్ల లాభ శాతం ఎంత అని అడిగాడు సార్. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను సార్. ఒకసారి చూడండి ఒకసారి. ఇక్కడ మనకు సిపి ఉంది. మనం ఒక వస్తువును 100 రూపాయలకు కొన్నాం. తర్వాత సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నాం. సెల్లింగ్ ప్రైస్ ఆయన ఎంతో కొంత లాభం చూసుకొని 120 రూపాయలకు అమ్మాడు. 120 రూపాయలకు అంటే 20% చూసుకున్నాడు. ఇక్కడ ఎంత సార్? 20%. మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చింది సార్? ప్రాఫిట్ ఎంత అంటే 20% వచ్చింది. కాస్ట్ ఇది ఒక వ్యక్తి ఎక్స్ అనే పర్సన్. ఇప్పుడు వై అనే పర్సన్ తీసుకుందాం. వై అనే పర్సను ఎక్స్ దగ్గర కొన్నాడు. ఎక్స్ దగ్గర హోల్సేల్ ప్రైస్ కాకుండా రిటైల్ దగ్గర కొన్నాడు. ఇతను కూడా ఇదే 100 రూపాయలకు కొన్నాడు. కానీ ఇతను కూడా లాభం చూసుకున్నాడు. దీనిపైన లాభం ఎంత చూసుకున్నాడు అంటే ఒక 10% తీసుకుందాం. అతను 20% చూసుకున్నాడు, ఇతను 10% తీసుకున్నాడు. 120 పైన 10% ఎంత సార్? 12 వచ్చింది. 12 ప్లస్ 120 132 అయింది. 132 అయింది. 132 అంటే డిఫరెన్స్ ఎంత అంటే 32 రూపీస్. ఇతనికి 12 రూపీస్ డిఫరెంట్ వస్తుంది. కానీ సిపి వాల్యూ అనేది కాన్స్టెంట్. కొనుగోలు ధరలు సమానమైతే ఈ కండిషన్ అప్లై అవుతుంది అని కాన్సెప్ట్ సార్. చూడండి ఒకసారి. కాస్ట్ ప్రైసెస్ అనేది సేమ్గా ఉన్నాయి, కానీ సెల్లింగ్ ప్రైస్ అనేది ఒక వ్యక్తి దగ్గర 120 రూపాయలు అయితే ఇంకో వ్యక్తి దగ్గర 132 రూపాయలుగా చూపించాడు. ఫైనల్గా వచ్చేసరికి ప్రాఫిట్ అనేది డిఫరెంట్గా ఉంది. ఓకేనా సార్? చూడండి. నెక్స్ట్ చూడండి సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి సార్. ఒక వస్తువు పైన లాభం 120 రూపాయలు. ఇప్పుడు చూడండి సార్, కాస్ట్ ప్రైస్ ఎంత సార్? నార్మల్గా అయితే 100 తీసుకుంటాం. ఇతను ఏం చేశాడంటే లాభం సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 120 తీసుకున్నాడు. 120 లాభం సార్. ఒక్కసారి గమనించండి. ఒక వస్తువు పైన లాభం 120,
అంటే ఇక్కడ 120 సార్, సెల్లింగ్ ప్రైసు 220 రూపాయలు అవుతుంది. ఓకేనా, లాభం వచ్చేసి 220 రూపాయలు అవుతుంది. అయితే అమ్మకపు ధరను మార్చకుండా సెల్లింగ్ ప్రైస్ 220 అలాగే ఉంది, దీన్ని మార్చకుండా కాస్ట్ ప్రైస్ మాత్రం 10% పెంచాడు. దీన్ని ఏం చేశాడంటే 10% ఇంక్రీజ్ చేశాడు. 100ని 10% అంటే 110 రూపాయలు అయింది. ఓకేనా సార్, 110ని సెల్లింగ్ ప్రైస్ ఏమైనా చేశాడా? ఏం చేయలేదు. సో 120 రూపీస్ అనేది అలాగే ఉంది. 120ని ఓన్లీ కాస్ట్ ప్రైస్ మాత్రమే మారింది. 100 ఉండేది 220 అయింది. ఇక్కడ 10% ఇంక్రీజ్ చేస్తే 110 అయింది కొనుగోలు ధర, కానీ అమ్మకపు ధర మాత్రం పెంచలేదు, అలాగే వదిలేస్తాడు. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఎంత శాతం పెంచడం జరిగింది అన్నాడు. దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 110. ఓకేనా సార్, చూడండి 110 ప్రాఫిట్ వచ్చింది. ఎంత పైన అంటే సిపి పైన తీసుకుంటాం. 110/110 ఇంటూ 100 తీసుకుంటాం. ఓకేనా సార్, క్యాన్సల్ అయిపోతే ఇప్పుడు 100/1 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఓకేనా సార్, 100% ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఒకసారి గమనించండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సరే, క్వశ్చన్ చూడండి. అను ఒక వస్తువును ఒక అమ్మకపు ధరను దాని ఉత్పత్తి ధర కంటే సార్ చూడండి 25% ఎక్కువగా నిర్ణయిస్తుంది. ఉత్పత్తి వ్యయం 20% పెరిగితే అమ్మకపు ధరను 10% పెంచినట్లయితే ఆమె లాభశాతం ఎంత? సార్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. సార్ చూడండి, ఒక వస్తువు ఉందంట సార్, ఒక వస్తువు 100% ఉంది. 100 అయితే దాన్ని 125గా నిర్ణయించింది. అయితే ఉత్పత్తి వ్యయం అనేది 20% పెరిగింది. 100కు ఎంత శాతం పెరిగింది సార్? 100కు 20% పెరిగింది. 100కి 20% అంటే ఎంత సార్? ఓకేనా, 20 అంటే 120 తీసుకున్నాం. ఇది సిపి, ఇది ఎస్పి. ఓకేనా సార్, అమ్మకపు ధరను 10% పెంచింది. అంటే ఇక్కడ 125లో 10% అంటే ఎంత సార్? 125లో 10% అన్నాం. 125 ఇంటూ 10% అంటే ఫస్ట్ 0 కొట్టేసాం. 125లో 10% అంటే చూడండి సార్, పాయింట్ ఇంక్రీజ్ చేస్తాం. ఏమైనా చేసామా సార్ దీంట్లో? ఇక్కడ ఒక పాయింట్ ఇంక్రీజ్ చేస్తాం. అంటే 125లో 10% వచ్చేసి 12.5. ఓకేనా సార్, 12.5ని 12.5 యాడ్ చేస్తే 137.5 వచ్చింది. ఓకేనా సార్, 137.5. ఇప్పుడు చూడండి సార్, లాభ శాతం ఎంత? ఒకప్పుడు 100 తీసుకుంటే 100కి 125 వచ్చింది, 120కి 137 వచ్చింది, 137.5. డిఫరెన్స్ ఎంత సార్ అంటే 17.5 వచ్చింది. కొనుగోలు ధర 120 ఇంటూ 100 సార్. ఓకేనా సార్, ఒక్కసారి గమనించండి సార్. దీన్ని మనం ఇంటూ 10 యాడ్ చేసుకుంటే ఈ పాయింట్ వాల్యూ ఉంది కదా సార్, ఇప్పుడు 1750/1200 ఇంటూ 100 వస్తుంది. 00 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 12 మల్టిపుల్ ఏది ఉందో చూసుకోండి. 12 1s 12, 55 వస్తుంది. 12 4s 48. 12 1s 12, 55 వచ్చింది.
12 4 48, 7 వచ్చింది 70 సార్. 14 పాయింట్ సంథింగ్ వచ్చింది, 14 పాయింట్ సంథింగ్ ఉండేది, ఇది ఒక్క వాల్యూనే. 14.6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా సార్? సార్ ఇది చూడండి సార్, నెక్స్ట్ క్వశ్చన్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. సుజాత తన వద్ద ఉన్న వస్తువులలో 62.5% వస్తువుల్ని 24% లాభానికి అమ్మింది. మిగతా వస్తువులను 13% నష్టానికి అమ్మింది. అయినా మొత్తం లావాదేవీలో ఆమె లాభం లేదా నష్టం ఎంత శాతం పొందింది అని అడిగాడు. ఒకసారి గమనించండి, ఏం లేదు, కొత్త మోడల్ వచ్చింది. ఒక మోడల్ తీసుకుంటే సార్ ఇప్పుడు మనం ఒక 100 ఏదైనా కానీ ఒక ఫ్రూట్స్ తీసుకుందాం. ఓకేనా సార్? ఈరోజు ఏం ఫ్రూట్ తీసుకుందాం? ఓకే, మామిడి పండు తీసుకుందాం. మళ్ళీ మామిడి పండు తీసుకున్నప్పుడు మామిడి పండ్లలో కొన్ని ఒక 40 కేజీలు వచ్చేసి లాభానికి వెళ్తాయి, లాభం తీసుకుంటారు. ఇంకో 60% వచ్చేసి కొంచెం నష్టమో లాభం కానీ తీసుకుంటారు. ఓకేనా? అది ఒకటే రేటుకి వెళ్ళాలంటే కష్టమవుతుంది. సో అలాంటప్పుడు ప్రాసెస్ చేంజ్ అవుతుంది. కాస్ట్ చూడండి సార్, ఇప్పుడు ఈమె కూడా లాభానికి అమ్మిందా నష్టానికి అమ్మిందా అంటే 62.5% అన్నారు. 62.5ని ఏ విధంగా భిన్నంలోకి మార్చాలి సార్? నాకు తెలియదు సార్ 62.5ని ఏ విధంగా మార్చాలి అని. అలాంటప్పుడు ఇది చూడండి సార్, గమనించాలి. ఒక్కసారి ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక్కడ 12.5 కనిపిస్తుంది. ఎన్ని 12.5లు ఉన్నాయి సార్? ఇక్కడ 62.5లో ఎన్ని 12.5లు ఉన్నాయి? ఓకేనా? మనం ఆల్రెడీ 12.5ని 1/8గా మార్చుకున్నాం, 62ని 5/8గా మార్చుకోవాలి. ఓకేనా సార్? దీన్ని ఈ 5 భాగాలు అనేటివి ఈమె 24% లాభానికి అమ్మిందంట. ఇంకా రిమైనింగ్ ఎన్ని పార్ట్లు ఉన్నాయంటే 3/8 ఉన్నాయి. ఈ 3/8ని రెండోది 13% నష్టానికి అమ్మింది, అంటే -13కి అమ్మింది. ఓకేనా సార్? ఇప్పుడు ఏం చేయాలి సార్? మొత్తం ఎన్ని వస్తువులు అది చూద్దాం. 25 4s ఎంత సార్? 25 4s 120, 33 3s 39. టోటల్ ఎంత సార్? ఇది -39 తీసుకోవాలి సార్. వచ్చేసి 11 ఉంటుంది, 81 వచ్చింది సార్. ఓకేనా? మొత్తం ఎన్ని పార్ట్లు? 81 పార్ట్స్. 81 పార్ట్స్ని 8తో డివిజిబిలిటీ చూసుకుంటే 81/8, 8కి అప్రాక్సిమేట్లీ ఎక్కడ ఉందంటే 10కు దగ్గరగా ఉంది, అంటే 10కి అబోవ్ ఉండాలి. ఇది మాత్రం కాదు. ఓకేనా సార్? ప్రాఫిట్ వస్తుందా గెయిన్ వస్తుందా? ప్రాఫిట్ వస్తుందా గెయిన్ వస్తుందా? 8కి చూడండి సార్, 8 10s 10, అంటే గెయిన్ వచ్చింది కాబట్టి లాస్ రాదు, కానీ 3 గెయినే ఉన్నాయి. చూడండి సార్, 81/8 అంటే ఏం తీసుకోవాలి సార్? 8 10s 81 రిమైనింగ్ 10 వచ్చింది, 8.1, 8 తీసుకున్నాం, 2 వచ్చింది, 0, 8 2s 16, 40 వచ్చింది, 10.125 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 10.125% గెయిన్ వచ్చింది, లాభం వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ ఈ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న వస్తువులలో 3.4% వంతు 25%కి లాభంగా అమ్మినాడు. మిగతా వస్తువులను 17% లాభానికి అమ్మినాడు.
అయితే అతనికి వచ్చిన మొత్తం అమ్మకంలో వచ్చిన లాభం అడిగాడు సార్. ఒకసారి చూడండి సార్, క్వశ్చన్ చూడండి. 3/4 వంతు అన్నాడు. మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయి? 3/4 మొత్తం 4 వస్తువులు ఉన్నాయి. 3 వస్తువులు మాత్రం 25% లాభానికి అమ్మాడు. ఇంకెన్ని వస్తువులు ఉన్నాయంటే 1/4 వంతులు ఉన్నాయి. ఈ ఒక భాగం ఎంతకు అమ్మాడు అంటే ఇక్కడ అమ్మాడు సార్ 17%. ఇది కూడా లాభం. నష్టమైతే మైనస్ చేస్తాం, లాభం కాబట్టి ఇది కూడా యాడ్ చేస్తాం. 25 3 75 వచ్చింది. ఇది ఒక 13 8 మొత్తం ఎంత వచ్చింది సార్? 88 వచ్చింది. ఇప్పుడు ఎన్ని భాగాలు అనుకున్నాం? 4 పార్ట్స్ వచ్చేసి ఎంత అని అడిగాడు. 4 2 4 2 22% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ క్వశ్చన్ గమనించండి ఒక్కసారి. క్వశ్చన్ మోడల్ చేంజ్ అయింది. ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్కటి కొన్న ధరలు సమానము. ఓకేనా? అర్థమైందా? ఒక్కొక్కటి 3050 రూపాయలు చొప్పున కొనేను. వాటిలో ఒక వస్తువును 13% లాభానికి, మరో వస్తువును 25% లాభానికి అమ్మాను. అయితే అతనికి వచ్చిన మొత్తం లాభం ఎంత అన్నాడు. సరే చూడండి, 2 వస్తువులు ఉన్నాయి. 2 వస్తువుల కొన్న ధరలు సమానమైతే, కొన్న ధరలు సమానం. 2 వేరు వస్తువులు సార్. ఇది వేరే, ఇది వేరే, వేరు వస్తువులు. 2 వేరు వస్తువుల కొన్న ధరలు సమానమైతే ఈ కండిషన్ తీసుకోవాలి. ఏం లేదు సార్, యావరేజ్ తీసుకోవాలి. ఓకేనా సార్? యావరేజ్, అది ప్లస్ అన్న కానీ మైనస్ అన్న కానీ. ఓకేనా? ఒక వాల్యూ ఇస్తాం, ఇంకొక వాల్యూ ఇస్తాం, దానికి యావరేజ్ కనుక్కుంటాం. యావరేజ్ తెలుసు కదా సార్, యావరేజ్ నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. ఆ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి సార్. ఇది చూడండి, 2 వస్తువులు ఉన్నాయంట. వాటిలో ఒకటి 13% లాభము, రెండోది కూడా లాభం అన్నాడు. యావరేజ్ కనుక్కోమని చెప్పాము. యావరేజ్ ఎంత సార్? ఇది 13, రెండోది ఎంత అంటే 25. 2 లాభంలో ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ చేస్తాం. ఎన్ని వస్తువులు సార్ అంటే 2. అంటే మనకు ఈ వాల్యూతో మనకు సంబంధం లేదు. ఓకేనా సార్? చూడండి, ఇప్పుడు వచ్చేసి 38 అయింది. 38/2 19 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా సార్? చూడండి ఒకసారి. సార్ లాస్ట్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ చూడండి. ఒకే రకమైన 2 వేరు వస్తువులు కాదు, ఒకే రకమైన 2 వస్తువులను ఒక్కొక్కటి ఒకే మొత్తాన్ని చెల్లించి, చూడండి సార్, ఒకే మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేయబడ్డాయి. మరియు అవి వరుసగా 25% లాభం, 20% నష్టానికి విక్రయించబడ్డాయి. అయితే లాభ శాతం ఎంత అన్నాడు. ఓకేనా సార్? ఇది చూడండి, +25 ఇచ్చాడు, -20 ఇచ్చాడు. బై 2 వస్తువులు కాబట్టి /2 వేసుకున్నాం. ఏం లేదు సార్, మొత్తం ఎంత వచ్చింది? +25 -20 5/2. వాల్యూ వచ్చేసి 2.5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా సార్? చూడండి ఒక్కసారి. సార్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సార్, మనం హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి జాగ్రఫీ బుక్ అండ్ మన ప్రిలిమ్స్కి సంబంధించి బుక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి సార్. యూపీపీఎస్సి, ఏపీఎస్సి, టీజీపీఎస్సి, ఈ గ్రూప్ 2కి సంబంధించి ఆల్ క్వశ్చన్స్, ఆల్ స్టేట్ క్వశ్చన్స్ సార్. ఇవి వచ్చేసి
మన బుక్స్ మన ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ హనీ పబ్లికేషన్స్ ద్వారా మన బుక్ రిలీజ్ అవుతుంది. ఈ బుక్ ఎవరికైనా కావాలంటే 9704402925కి కాల్ చేయండి. ఓకేనా. మిడివల్ ఏన్షియంట్ మిడివల్ హిస్టరీ ఇది సపరేట్ బుక్ సార్. ఇది ఒకసారి చూడండి. మోడర్న్ హిస్టరీ అన్ని బుక్స్ కలిసి మొత్తం దాదాపుగా 5000 బిట్లు సార్. మొత్తం 5000 బిట్లు ప్రీవియస్ బిట్స్ అన్నీ కలిపి మనకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ సార్. ఇండియన్ సొసైటీ బైలాంగ్వల్ సార్. తెలుగు అండ్ ఇంగ్లీష్లో మనకు యూజ్ అవుతుంది. సొసైటీ బుక్ కూడా దాదాపుగా 3000+ చాప్టర్ వైజ్ ప్రీవియస్ బిట్స్ అనేవి మనకు ఒక బుక్ ద్వారా అందియడం అంటే గ్రేట్ సార్. ఇవనేవి రేపు మనకు మండే నుంచి అవైలబుల్గా ఉంటాయి. ఎవరికైనా కావాలంటే 9704402925కి ఒకసారి కాల్ చేయండి. మీకు ఆర్డర్ కావాలంటే ఆ నెంబర్ ద్వారా మీకు ఆర్డర్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.